అక్కడ హోటలు నడిపేది ముస్లింలట, కానీ నిర్వహించేది హిందువులట. వారి వ్యాపారానికి అడ్డు వస్తుందని ఈమె పెట్టే ఉచిత టిఫిన్లను కూడా నిలిపివేయించారు. ఒక 3 లక్షల పైన సామాన్లు అన్నీ వినాయి. ఓకే, మళ్ళీ ఈ పక్కకు వచ్చి ఇక్కడ పెట్టినాం. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు ఏ టైంలోనైనా ఎవరికి వచ్చింది ఊరు లేదు. ఆయన కళ్ళ వచ్చి ఇచ్చినాడు ఆగిన. ఏ వయసులో మీకు? 9వ సంవత్సరంలో ఇచ్చినాడు, కళ్ళలో ఇచ్చినాడు అంటే దీంట్లో మొదలైన. అంటే 9 సంవత్సరాల కిందట మీకు అక్కడ కట్టాడు కదా, అక్కడ సాయిబాబా కట్టారు. దాని పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామివారిది కూడా కట్టారు. జై వీరబ్రహ్మేంద్ర స్వామి. నిన్నటి రోజు నేను ఒక వ్యక్తిగత పని మీద మన కడప జిల్లాలోని పవిత్ర గండి క్షేత్రం మీదుగా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఒక చిన్న గుడిసెలో గత 9 ఏళ్లుగా నిర్విరామంగా జరుగుతున్న అన్నదానాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఉదయం 8 నుండి రాత్రి 10 వరకు వచ్చే ప్రతి భక్తుడి ఆకలి తీరుస్తున్న ఆ తల్లి ధైర్యం ఒక ఎత్తైతే, ఆమె ఎదుర్కొంటున్న వేధింపులు వింటే రక్తం మరిగిపోతుంది. అసలు గండి క్షేత్రం పాలకులు ధర్మాన్ని కాపాడటానికి ఉన్నారా, లేక కేవలం వ్యాపారం చేసుకోవడానికి ఉన్నారా? అక్కడ హోటలు నడిపేది ముస్లింలట, కానీ నిర్వహించేది హిందువులట. వారి వ్యాపారానికి అడ్డు వస్తుందని ఈమె పెట్టే ఉచిత టిఫిన్లను కూడా నిలిపివేయించారు. అధికారులను, పోలీసులను పంపించి ఆ సత్రాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారంటే వీరికి అసలు భక్తి ఉందా, లేక బ్రోకర్ బుద్ధి ఉందా? దేవాలయాల్లో ధర్మం వర్ధిల్లాలి, కానీ ఇలాంటి నీచమైన వ్యాపార ధోరణి ఏంటి? ఆ అవధూత కాశీనాయనను నమ్ముకొని ఎందరో ఆకలి తీరుస్తున్న ఒక మహిళపై ఇంతటి వివక్ష. ఈ నిజాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ పేరేం పేరు పెద్దమ్మా? అవునమ్మా. ఎక్కడ? ఇక్కడేనా ఊరు మీరు, లేకపోతే వేంపల్ల? ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు అందరూ? 9 సంవత్సరాలు. అంటే ఇది చేయడానికి కారణం ఏది? అంటే మీకు స్వతహాగా వచ్చిందా, లేకపోతే? మా పక్క ఉన్నింది. అప్పుడు వర్షం వచ్చి ఏరు వచ్చేసి కొట్టకపోయింది, అన్నీ పోయినాయి. ఒక 3 లక్షల పైన సామాన్లు అన్నీ పోయినాయి. ఓకే, మళ్ళీ ఈ పక్కకు వచ్చి ఇక్కడ పెట్టినాం. నేనేమంటానంటే, ఈ అన్నదానం చేయాలి, ఇంత గొప్ప కార్యం చేయాలి అని ఆలోచన మీకు అప్పుడు నుంచి పుట్టింది, లేకపోతే ఎవరన్నా? ఊరు లేదు. ఆయన కళ్ళ వచ్చి ఇచ్చినాడు ఆగిన. ఏ వయసులో మీకు? 9వ సంవత్సరంలో ఇచ్చినాడు, కళ్ళలో ఇచ్చినాడు అంటే దీంట్లో మొదలైనాను. అంటే 9 సంవత్సరాల కిందట మీకు అనిపించింది? కళ్ళలో వచ్చినాడు. ఆసనం పెట్టమ్మా, నేనుండా, నీకేం భయం లేదు అన్నాడు కళ్ళలో. కాశీనాయన అంటే మీరు ముందు కాశీనాయన్ని నమ్ముతాను చేసుకుంటాను. ముందు కాశీనాయన సేవ సంవత్సరాలు చేసిన. అంటే ఆ కాశీనాయన గారి సేవ చేయడానికి మీకు ఎవరైనా ప్రేరేపణ ఇచ్చారా, లేకపోతే మీకే పుట్టిందా? పెట్టుకొని ఇంట్లో పూజలో పటం పెట్టుకొని పూజ చేసుకుంటాను ఆయన కళ్ళలో వచ్చేసినాడు. ఓకే, అంటే డైలీ ఎంతమంది తింటారు పెద్దమ్మ మనకి ఇక్కడ? 200 మంది కూడా తింటారు. ఆ వాటం పడితే 300 మంది అయినా వస్తారు. ఎంతవరకైనా జనాలు పెరిగే కొద్దికి పుణ్యక్షేత్రం కదా, పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ జనాలు ఎక్కువ అయినప్పుడు ఎక్కువ ఖర్చు ఉంటుంది, తక్కువ అయినప్పుడు తక్కువ ఖర్చు ఉంటుంది. అంటే పండగలు లేవు, లేకపోతే ఇవి కాకుండా నార్మల్ గా ఉన్నప్పుడైతే ఎన్ని టైం ఈ రోజులే ఆ రోజులే. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు ఏ టైంలోనైనా ఎవరికి వచ్చి నిలబెట్టి వండి పెట్టి పంపించారు. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు. ఒకవేళ 10 దాటి ఎవరన్నా వస్తే కావాలంటే అప్పుడు చేసి పెడతారు. మేము లేకపోయినా కూడా పెట్టుకొని తిని ప్లేట్ కడిగి అడేసుకోండి ఆయన అని చెప్తాం. మనం ఎక్కడ దేవస్థానం పోయింటాం కదా సార్, వచ్చాం కదా, ఫోన్ నెంబర్ ఇచ్చి కదా ఇట్లా ఫలానా టైంకి వచ్చామో చేసి రెడీ పండుగ మనం పెట్టుకొని తిని. ఎందుకంటే నేను ఇది చూడడం కూడా మొదటిసారి కాదు, 2-3 సార్లు వచ్చాను, గమనించాను. ఎందుకంటే తెలియాలి కదా మీలాంటి వాళ్ళ గురించి. అదే చూసా. అంటే దాతలు వచ్చి ఇస్తారా, మీరు ఊర్లంబడి వెళ్ళి అడుగుతారా, లేకపోతే? తీసుకుపోయి బతి మడకస్తాం. ఇక్కడ ఏదన్నా ఉండిలో పడింది, ఇక్కడ ఈ కూరగాయలు లేక సరుకు, నూనె, మసాలా అవన్నీ ఉపయోగిస్తాము. అంటే మీకు తక్కువ వస్తుంది, ఒక్కోసారి దాతలు ఇవ్వరు, అప్పుడేం చేస్తారు? మేము ఇంకా చేతింటి ఏదో ఒకటి ఇక్కడ మన బళ్ళు పోతుంటాయి కదా, అక్కడ కూడా ఇస్తారు కదా ధర్మం, ఆ డబ్బులతో చేతి నుంచి కూడా పెట్టేసుకుంటారు. నేను అనేది ఏదంటే, సరే ఇప్పుడు మీకు మంచి ఉద్దేశంతో చాలా గొప్ప కార్యం చేస్తారు. ఒకరి ఆకలి తీర్చడం అంటే అది
ఎన్ని కోట్లు పెట్టినా ఆ పుణ్యం రాదు. కానీ ఒకవేళ సరే దాతలు ఇస్తారు జరుగుతుంది అన్న కాసిన ఆయన అనుగ్రహం అనుకుందాం, లేదు పుట్టలేదు మీకు ఒక రోజు కాదు కదా వరుసగా ఒక నెల పుట్టలేదు, ఏడ దాతలు కుదరలేదు, అప్పుడు మీరేం చేస్తారు? ఏం లే మొక్కు పెడతాము అంతే, ప్రజలను ఆడుకోవాల్సిందే. అంటే మీ దగ్గర ఉన్నది సర్వస్వమైన మీరు చేసి చేయాలనే ఉద్దేశం టైం వెనుకబడింది, 10 రూపాయలు అప్పు చేసి అయినా మనం పెట్టి. అదే అంటే కొందరు ఏమవుతుందంటే వస్తేనే కార్యం చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, కొందరు యావదాస్తి సరే అది కొదవ పెట్టైనా సరే చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. అది నేను 2 జతల కమ్మలు ఉన్నాయి, ఇరుక్కుపోయి ఉన్నాయి. ఓకే, దీనికోసం అంటే మీకు తోడుగా మీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారా, లేకపోతే మీ తమ్ముడు కూడానా? అంటే మీ వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయలేదా, ఎందుకు ఇలా పెడతానో ఇదే చెప్పిన నిడిచిపెట్టనంటానులే, నేను ఎడసనంటే నన్ను తగులుకొని తమ్ముడు కూడా వాడు కూడా దీంట్లోకి ఎంటర్ అయిపోయినాడు. అంటే మీ దారిలోకి ఆయన వచ్చేసేసినాడు, వచ్చినాడు వాడే వండుతాడు వంట అంతా. నా తమ్ముడే వంట వండేది, వంట వాళ్ళు ఎవరులే మాకి. అంటే మీ అమ్మ నాన్న వాళ్ళకి ఇలా ఇది ఏమైనా ఉందా? ఏం లేదు, రైతులం సమే, రైతాంగం మేము సేద్యాలు చేసుకుంటా ఉండేవాళ్ళము. కానీ తమ్మునికి 5 మంది ఆడపిల్లలు, ఆడపిల్లల తరఫున మనకేం మగబిడ్డలు లేరు, మనం ఏం సంపాదించి ఎవరికేం పెట్టాలా, ఆ ఆడబిడ్డలు ఎవరి చేతిలోనే పెడితే పోతారు, ఈ దేవుని సేవన్న చేస్తాం మన పాపాలన్న పోతాయి అనేది ఒక రకంలో దిగిపోయినాడు అన్నమాట. మంచిది. మీకు వివాహం అయినదా? అయినది. మీకున్నారా పిల్లలు? లేరు, నాకు పిల్లలు లే, మా భర్త కూడా చనిపోయినాడు. అవునా, చాలా మంచిది. భర్త చనిపోయిన తర్వాత చాలా మంది మన దాంట్లో ఏం చేస్తారంటే మొత్తం బొట్లు గిట్లు కూడా తీసేసి అలా ఉంటారు. కానీ మన ధర్మము ఎప్పుడు అలా చెప్పాల. భర్త పోతానే ఇంకా బొట్టు తీసేసి అసలు ఇలా ఉండండి అలా ఉండండి ఆ కాన్సెప్ట్ లేదు. భర్త వస్తే ఏమొచ్చాయి మనకి, తాలుబొట్టు వచ్చాయి, మెట్టలు వచ్చాయి. భర్త పోతే అవే పోతాయి. నుదుటిన బొట్టు తీసేయండి లేకపోతే ఇది తీసేయండి ఆ కాన్సెప్ట్ లేదు, అవి మధ్యలో పుట్టుకొచ్చింది. దేవుంది కాకపోయినా కుంకుమ పెట్టుకోవాలి దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఈ మధ్య కొందరు మేధావులు ఉంటారు, ఆడది అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి రూల్స్ పెట్టారు. అసలు మన ధర్మంలో అలా లేదు. మీరు ఇలా బాగా పక్కనే తీసేసినాము, మెట్టలు తీసేసినాము, బొట్టు మాత్రం అది ఉండాలి, అది ఉండాలి, ఉండి తీరాలి. అది ఇక్కడ పెట్టారు కదా పక్కనే ఏం నది అంటారు దీన్ని? పాపాగ్ని నది. వీళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయలేదా? గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, రెడీగా ఉంటారు. అదే రెడీగా మంచి పని చేస్తారు. నేను ఎంఆర్ఓ కాడికి పోయినది, ఎంఆర్ఓకి సంబంధము, ఎంఆర్ఓ ఆడాయం ఉంది మాకు చక్రాపేట. ఓకే, ఆ అమ్మని అడిగినా కూడా ఇక్కడ రోడ్డు వస్తుంది మేడం, ఎట్లా అంటే రోడ్డు మార్క్ అడిగిపోతుంది పోనీ తర్వాత చూపించాలి, పిల్లర్స్ వేసుకొని లేపుకుందు అనేది. అంటే ఆమె సపోర్ట్ చేసింది, సాయం చేసింది. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏదంటే ఏదైనా మంచి పని చేస్తాను అంటే వచ్చి చెడగొట్టేళ్ళు ఉన్నారు, చెడగొట్టేదానికి తయారుపడినారు కూడా, మైకులు కూడా ఇది ఇప్పటికి బోర్డులు ఏజెంట్ బోర్డులు దించేసినారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏది అంటే మీరు ఉండకూడదనా, లేకపోతే ఉండకన్నా పోతే అక్కడ హోటళ్ళు దొరుకుతాయి. ఓకే, ఈడ అన్నదానం పెడతారు కాబట్టి ఆడ డబ్బులు పెట్టి తక్కువ అయిపోతారు. చిన్న మాట చెప్పాలనుకుంటే పద్దన ఇడ్లీ టిఫిన్ పెడతాను, అది వాళ్ళ దాడి తట్టుకునే సాలిచ్చింది. ఉదయం పూట ఇడ్లీ టిఫిన్ పెడతాను. 7 గంటల నుండి 10 వరకు టిఫిన్ పెడతాను. ఇది ఆంజనేయ స్వామి ఉండే క్షేత్రం. వాళ్ళు హిందువులే కదా, వాళ్ళ పక్కన వాళ్ళు కూడా కాదు కదా. మళ్ళీ వాళ్ళు దేవస్థానం వాళ్ళు స్థలం ఇచ్చినారు కదా, వాళ్ళు బాడీలు తీసుకుంటున్నారు వాళ్ళ కాడ. వీళ్ళు సపోర్ట్ చేసి ఇడ్లీ దోశ సాలిచ్చేయమంటే ఇంకా సాలిచ్చిన. ఈ దేవస్థానం వాళ్ళు కూడా చెప్పారా చాలించమని? వాళ్ళు పోలీసులతో చెప్పించండి, వాళ్ళు భయపడించండి పోలీసులు. వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటే వాళ్ళ ఆదాయం దెబ్బతింటది. దేవస్థానానికి డబ్బు రాదు కదా అని ఇడ్లీ దోశ ఆపేయమంటే ఆపేసినాం. కానీ మీరు మళ్ళీ జన్మలో ఎలా ఉంటామో నాకు తెలియదు, కానీ మీరు ఎంత సంపాదిస్తారు పుణ్యం అంటే అంత ఒక్కరి ఆకలి తీరిస్తేనే చాలా ఇది ఉంటుంది. మీరు వచ్చిన ఎంతమందికి వస్తే అంతమందికి తీరుస్తారు. అదే నేను చెప్పేది, కోట్లు సంపాదిస్తే మీ సౌకర్యాల కోసమో లేకపోతే మన లగ్జరీ లైఫ్ కోసమో వాడుకుంటాం, కానీ ఇంకోటి చేయం కదా, లిమిటెడ్గా చేస్తాం. అదేనా ఇది మీ దగ్గర ఉన్నా లేకపోయినా చేయాలనే ఉద్దేశము, లేదా వేరే వాళ్ళ దగ్గర యాచించైనా చేయాలనే ఉద్దేశం ఉంది కదా, అది ఎంత పోయిన జన్మలో పుణ్యం చేస్తే ఈ ఆలోచన వస్తుంది. ఫస్ట్ ఆలోచన రావడం గొప్ప. ఈయన ఓకే, లేదు
అది కానీ పోలీసు వాళ్ళు కానీ వద్దంటే ఆపేమన్నారు, ఆపేసేదాన్ని కాదు అది చెప్పారు. ఈవిడ కూడా స్టేషన్ కాడికి ఆపేయండి సార్, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తారా? ఓకే. ఇంకా మన ఉద్దేశం అనేది మంచిగా ఉంటే ఏదో ఒక రూపంలో సపోర్ట్ వస్తుంది. అది ప్రకృతి రూపంలోనో, మనుషుల రూపంలోనో, ఇలాంటి వ్యక్తుల రూపంలోనో కంపల్సరీ ఉంటుంది. ఈ రకంగా జరుగుతుంది స్వామి. అది పరిస్థితి. అయితే మీరు ముందైతే టిఫిన్ కూడా పెడుతున్నారు, వాళ్ళ దెబ్బకి ఇంకా టిఫిన్ మానేసి ఓన్లీ ఇది పెడతారు. భోజనం ఇప్పుడు 8-9 మొదలు పెడితే ఎన్ని టైం ఇంకా రాత్రి 10 దాకా ఉంటుంది. చాలా మంచి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. ఇక్కడ నీళ్ళు అందుకు వస్తాయి కదా, అప్పుడు ఇక్కడ చాలా ఎక్కువ వచ్చినప్పుడు అప్పుడు ఇంతవరకు రావు. వీడికి వచ్చి పెద్ద వచ్చి ఇబ్బంది ఇంతవరకు వస్తాయి. ఇక్కడికైతే ఎక్కవు, ఇక్కడైతే ఎక్కువ అట్టపోతుంది. ఎవరంతా అట్ట పెట్టుకుంటారు. ఇది కంటిన్యూ నీళ్ళు వస్తుంటాయి, పెద్దగా వస్తాయి కదా అని అప్పుడు. మన ఈ వాళ్ళకి ఇడికి వచ్చినాయి కదా, ఎక్కడి వరకు అంటే స్టాప్ అవుతాయి అక్కడికి వచ్చి ఇంకా అదే ఆడ దండిగా ఎత్తితే వచ్చాయి, దీనికి పైకి కూడా వచ్చాయి, రావనేది ఏముంది అంత ఎత్తర్లే. అదే వచ్చినప్పుడు ఇదంతా మీరు ఖాళీ చేసి బయటికి పోవాల్సింది మళ్ళీ రావాల్సింది సార్, అట్లా తప్పదు కదా. అవునవును. ఈ 2 నాళ్ళు అంత రోడ్డు పోతే మళ్ళీ ఏదో దాతలను అడుక్కొని పిల్లర్స్ లేపుకుందామని ఉండాలి. చాలా మంచిది. కాశీనాయన ఎక్కడ ఉంటే అక్కడ చాలా వరకు ఆకలి తీరిపోతుంది, అది నమ్మకం. అది కన్నా అవధూత కదా ఆయన. ఆయనకి ఇప్పుడు చెప్పాలంటే సాయిబాబా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఫకీర్. ఆయన మన ఇంతకుముందు 2వ సారి వచ్చినప్పుడు ఇక్కడ సాయిబాబా పటం ఉన్నింది. ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఆ రోజు ఎవరో నాకు తెలియదు, మీ మనిషి ఉన్నాడో లేదు తెలియదు, ఆ రోజు చెప్పా వద్దు పెట్టద్దు అవధూత అంటే. నువ్వు చెప్పినావు, నువ్వేం తీసేసినావు. ఎందుకంటే ఇప్పుడు గురువు అంటే మన ధర్మంలో ఏం చెప్తారంటే, ఏమైనా సింపుల్గా చెప్పాలంటే కాదు కాదు గురువులు కాగునింతము చెప్ప, శాస్త్ర పాఠములు చదివి చెప్ప, ముక్తిదారి చూపు మూలము గురుడురా విశ్వదాభిరామ వినురేమ. అంటే గురువు అంటే అదేదో రామాయణం తిరగేసి చెప్పడాల్లో జస్ట్ చెప్తే మాత్రమే గురువు కాదు, ముక్తిదారి చూపించోడు మాత్రమే గురువు. ఆయన గురువు అంటారు. సాయిబాబా అనేవాడు ఏ రామాయణము, ఏ భగవద్గీత, లేకపోతే పరమాత్మని ఇలా చేరుకోవాలని చెప్పిన వ్యక్తి కాదు, అంటే ఆయన గురువు కాదు. ఇప్పుడు కాసిన ఆయన అవధూత. చాలామంది సాయిబాబాని అవధూత అంటారు, అవధూత కూడా కాదు. అవధూతకు ఉండే లక్షణం ఏదంటే, సాక్షాత్తు యదువంశ మూల పురుషుడైన యయాతి మహారాజుకి దత్తాత్రేయ స్వామి వారే చెప్తారు, అవధూత అనే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఇవి అని చెప్తారు. అందులో ఒక కర్ర తీసుకొని వచ్చి అది ఒక స్త్రీ రూపంలో చెక్కి అవధూత ముందర పెడితే కాలుతో కూడా టచ్ చేయకూడదు, అతను అవధూత. ఈ సాయిబాబా అనే వ్యక్తి రాధాకృష్ణమయ్య అనే ఒక బాల వితంతువు, చిన్నప్పుడు మొగుడు చనిపోయాడు, ఆమెతో తల నుంచి మొల వరకు మసాజ్ చేయించుకునేవాడు. ఇది మన అతని చరిత్రలో ఉంది, షిరిడి ట్రస్ట్ వాళ్ళు ప్రచురించిన బుక్లోనే. కాబట్టి అతను అవధూత కాదు. గురువు అవధూత కానివాడు ఇంకా దేవుడు ఎందుకు అవుతాడు? ఆయన ఫకీర్, 5 పూట్ల నమాజ్ చేసుకుంటా అల్లా 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 మాలిక్ అంటే చచ్చిపోయినాడు. ఇక్కడ చూడండి, అక్కడ కట్టాడు కదా, అక్కడ సాయిబాబా కట్టారు, దాని పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామివారిది కూడా కట్టారు. ఏం చేశారంటే మన దరిద్రులు వీళ్ళకు కోరికలు తీర్చడానికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే సంక్రమం చేసి పెట్టారు. ఇప్పుడు ఏమవుతుందంటే సాయిబాబా ముస్లిము, అతను మన ధర్మానికి సంబంధం లేదంటే కేసులు పెడతారు. అంత దౌర్భాగ్యం వచ్చింది. నేను మొన్న వచ్చినప్పుడు కూడా, మనకు ఆడ ఉన్నప్పుడు కూడా చెప్పా, అవధూత సాక్షాత్ అన్నపూర్ణాదేవి సాక్షాత్కారం పొందిన కాశీనాయన అవధూత. ఆయన దగ్గర సాయిబాబా ఫోటో పెట్టుకునే అర్హత పెట్టాల్సిన ఇది లేదు, ఆయనకి లేదు, అవసరం లేదు. అందుకని చిన్న ఉన్నాయి తప్ప మన సంకరం ఇంత భ్రష్టు పట్టిపోతున్నా కూడా మీలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు కదా. అదే దేవుడు అనేవాడు ఏదో ఒక రూపంలో పెడతా ఉంటాడు. 10 మంది చెడ్డోళ్ళు ఉన్నా 2 మంచోళ్ళని పెట్టి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. ఈ గెల్లు ఇదే అసలు 3 ఆసనాలు ఉన్నాయి సార్. ఇదే ఆసనాలు 3 ఆసనాలు ఉన్నాయి. 3 ఇంకా ఒక శనివారం తప్ప, వాళ్ళిద్దరు ఒక శనివారం తప్ప మిగతా ట్రైన్లు పోయి మనం చేయరు. ఓన్లీ శనివారం పూట పెడతారా మీరు? ప్రతిరోజు ప్రతి నిత్యం 7 రోజులు వారానికి? 7 రోజులు కాదు, 60 దినాలు. ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమం ఖచ్చితంగా. మీరు ఇంత అన్నదానం చేస్తున్నారు, 9 సంవత్సరాలు అయింది. మీకు ఏదన్నా లోపల అనిపించింటుంది, నేను ఇన్ని సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తానా? ఒకవేళ మీరు ఏదైనా కోరిక కోరుకున్నారు, ఏదైనా అనుకున్నారా, నాకు ఇది జరగాలని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకుంటున్నాను. జరిగాయా? జరగాల్సింది ఇది ఆధారం పైకి లేయాలి. పైన ఆయనకు గర్భగుడి కట్టి నాయన విగ్రహం ప్రతిష్ఠ చేసి
ఇంకా అక్కడ ఆయన నిలిపేసి ఆచారం పానం అని చెప్పి ఆచారం నిలబెట్టేసి పేరు పొందుకోవాలనేది ఒకటి ఆశ, వేరే ఆది లేదు. మీకు వ్యక్తిగతంగా ఏం అలాంటిది ఏం కోరికలు లేవు? అవసరం లేదు. ఇట్లా అదే పేరు కావాలన్నది అది లేపాలా నేను వచ్చేసరికి ఎంతో లేపి బాగా చేసి మళ్ళీ కథ మళ్ళీ అది అదే కొందరు ఏదంటే నేను ఇంత సేవ చేసినా కూడా నాకు అనుకునింది అవ్వలేదే అని నిరాశపడే వాళ్ళు కొందరు ఉంటారు. మనం అనుకుంటానంటే అవుతాదా, ఆయన ఇచ్చేటప్పుడు ఇస్తాడు. కొందరు ఉంటారు, కొందరు నాకు అవ్వలేదు అనుకుని చెప్పి వదిలిపెట్టే వాళ్ళు ఉంటారు, నిరాశగా చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి మీకు అలాంటి నిరాశ ఎప్పుడన్నా వచ్చిందా అని? లేదు లేదు లేదు, ఆ పానం ఉన్నంత సేపు ఇది వదిలేదు ఉండదు. చాలా మంచిదమ్మా, చాలా మంచిది. మీ పేరు ఏం పేరు అన్నారమ్మా? అవునమ్మా. వేంపల్లినా? మీ యాంపల్లి. వేంపల్లినా లేకపోతే పక్కన? యాంపల్లి పక్కనే ఇది, కాలనీ, రాజీవ్ కాలనీ. మీ తల్లిదండ్రి వాళ్ళ పేరేం పేరు? నాగిరెడ్డి చిన్నక్క. నాగిరెడ్డి చిన్నక్క. మీరు ఒకరేనా అమ్మాయి వరకు? తమ్ముడు నేనే, ఇద్దరమే. ఇద్దరు ఉన్నారా? ఇద్దరమే. చాలా మంచిదమ్మా ఈ విషయం. ఎందుకంటే మీలాంటి వాళ్ళ గురించి చాలామంది ఉంటారు, వినాలనుకునే వాళ్ళు ఉంటారు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, ఏదైనా చేయాలనుకునే వాళ్ళు ఉంటారు.